హాయ్! హలో! ఈరోజు చిక్కుడుకాయ గింజలు, క్యారెట్, ఆలు వేసి కర్రీ చేస్తున్నాను. చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయ గింజలలో కొంచెం ఉప్పు, పసుపు వేసి లైట్‌గా ఉడకబెట్టుకోవాలి. క్యారెట్‌పై ఉన్న తోలును లైట్‌గా తీసేసుకోవాలి. క్యారెట్‌తో పాటు ఆలును కూడా దానిపై ఉన్న తోలును తీసేసి కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. చిక్కుడుకాయ గింజలు ఉడికినాయి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిగడ్డలు, జీలకర్ర, ఆవాలు, శనగబ్యాళ్ళు వేసి తిరువాత పెట్టుకోవాలి. అందులోకి ఆలు, క్యారెట్ ముక్కలను వేసి కొంచెంసేపు ఫ్రై చేయాలి. తర్వాత దాంట్లోకి ఉప్పు, పసుపు వేసి మగ్గనిచ్చుకోవాలి. ఉప్పు, పసుపు వేస్తే త్వరగా మగ్గుతుంది. దీంట్లోకి కొంచెం 2 టమాటా పండ్లను బాగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. సన్నగా కోసుకున్న టమాటా ముక్కలను వేసి బాగా ఉడికించాలి. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. ధనియాల పొడి, కారం వేసి కొంతసేపు మగ్గనియాలి. మగ్గేటప్పుడు గరం మసాలా వేసి అందులోకి ఉడికించిన చిక్కుడుకాయ విత్తనాలు వేయాలి. వేసి బాగా కలిపి దాంట్లోకి కొన్ని నీళ్లు పోసుకోవాలి. మెంతాకు పొడిని వేసి చల్లుకోవాలి. దీంట్లోకి కొద్దిగా కొబ్బరి పొడి వేసి బాగా కలిపి దించేటప్పుడు కొత్తిమీరను చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుంటే మనకి ఇంకా చాలా రుచిగా వస్తుంది. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పిల్లలకు ఎంతో ఇష్టమైన చిక్కుడుకాయ గింజ క్యారెట్తో హెల్తీగా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.